अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్నటి కాన్సెప్టు ఇంకా కొంత అర్థమయ్యేటట్టుగా మీకు చెప్పి, ఎందుకంటే గురుదేవులు రాత్రి నిన్న నువ్వు చెప్పిన పద్ధతిలో వాళ్ళకి అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళకి నువ్వు ఏ సెన్స్లో చెప్తున్నావో ఆ సెన్స్లో అర్థం కాలేదు అన్నారు గురువుగారు. మరి ఆయనకి తెలిసేమో నాకు తెలీదు. మీకు ఎంతవరకు అర్థమైందో నేను ఇప్పుడు చెప్తాను. ఇంకా మాకు అర్థమైంది అని మీరు ఎవరైనా చెప్తే నేను నిజంగా సంతోషపడతా. గురువుగారు అయితే అంటే 1 or 2గా అర్థమైందేమో నాకు తెలీదు కదా. కానీ మీకు ఎంతవరకు అర్థమైందంటే నిన్న చెప్పా కదా, అద్దం ఉంది, అద్దం లోపల నీ ప్రతిబింబం పడింది, ప్రతిబింబం పడిన మేర నువ్వు చూస్తున్నావు. ఆ ప్రతిబింబం ఎక్కడ పడిందో దాని వెనక అద్దం ఉంది, అది నీ నేను. ఏది? ఆ అద్దం నీ నేను. ఏమ్మా, ఈ అద్దం మీద పడ్డ ప్రతిబింబం ఏదైతే ఉందో అది నీ నాది. మీకు ఇంతవరకే అర్థమైంది అన్నారు. ఆ తర్వాత నా సెన్స్ ఏదో మీకు అర్థం కాలేదు అన్నారు. లేదు, ఆ తర్వాత కూడా మాకు అర్థమైందని ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పినా నేను సంతోషపడతా. నేను ఇది చెప్పిన తర్వాత రాధమ్మ నాకు చెప్పింది రాత్రి, నేను ఇదంతా మీకు ఇంతవరకే అర్థమైంది, ఇట్లా ఆలోచించాలి అన్న తర్వాత రాధమ్మ చెప్పింది నాకు. నేను అనుకున్న సెన్స్ మీకెవరికన్నా అర్థమైతే చెప్పండి నాకు. ఏం భయపడక్కర్లేదు, మనం అందరం ఒక కుటుంబం. ఇది క్లాస్ రూమ్ కాదు, ఇది యూనివర్సిటీ కాదు. మీకు ఎవ్వరికి నేనేం సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు కదా. ఇంతవరకు మీకు అందరికి అర్థమైంది, అయిందని గురువు గారు కూడా చెప్పారు నాకు కదా. అర్థం ఇయ్యమ్మా. క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా, దాని ఫర్దర్ నేను చెప్తాను. ఎవరన్నా ఇద్దరు నుంచోండ్రా దీంట్లో. ఈ ఇద్దరు బొమ్మలు మీకు కనపడతా పడటం లేదు, మీరు ఒక ప్లేస్లో పడుతున్నారు అని. మీరు అందరు అనేటప్పటికి అర్థమంతా పడతారు. అందుకని నాకు వేరే వీళ్ళిద్దరూ కాక ఇంకా అద్దంలో నాకు చోటు మిగలాలి. అది అందుకోసం మీరందరి బొమ్మలు వేయించటం. ఇద్దరినే ఎందుకు నుంచోబెడుతున్నానంటే ఆ ఇద్దరు పడ్డ తర్వాత అద్దంలో వేరే ఇంకా చోటు కూడా నాకు కనపడుతుంటుంది. మీకు కూడా కనపడాలి, ఖాళీ స్థలం కదా. అందరికి కనపడుతోంది కదా. ఇప్పుడు చూడండి, ఈ అద్దంలో ఈ బొమ్మ ఎక్కడ పడిందో మీకు చూసుకోండి. నేను ఇక్కడ ఊరికే చూపెడుతున్నా, నాకు అద్దం బొమ్మ కనపడదు. అందుకు ఇక్కడ ఒక బొమ్మ కనపడింది అనుకోండి, ఇక్కడ కూడా ఒక బొమ్మ కనపడింది అనుకోండి. మీరు ఆ బొమ్మ కనపడితే ఆ కనపడిన బొమ్మ మీకు ఆభాస, అంతే కదా. మీరు వస్తువు, వీళ్ళు వస్తువు, అది ఆభాస. ఈ ఆభాస పడాలంటే అద్దం ఉండాలి. ఈ ఆభాస ఎక్కడ పడిందో దాని వెనక అంత మేర అద్దం ఉంది. అంత మేర జాగ్రత్తగా గమనించండి.
ఆభాస బొమ్మ ఎక్కడ పడింది అంటే అద్దం లేకపోతే పడదు. అద్దం ఉంటే ఆ బొమ్మ పడ్డ మేర అద్దం మీకు కనపడకుండా అవతల ఉన్న అద్దం కనపడుతోంది. అంతవరకు అందరికి అర్థమైంది కదా. దాన్ని నేనేమంటున్నాను, నేను కాదు, మన ఋషులు ఏం చెప్పారంటే, ఈ పైన పడిన ప్రతిబింబ బొమ్మ మీ ఆభాస, అంటే మీ నాది. ఈ నాదికి వెనక నేనున్నాను అని చెప్తున్నాం కదా, మీరు నేను నాది అంటున్నారు కదా. ఆ నేను ఎవరు అంటే అంత మేర మీకు కనబడకుండా ఉన్న అద్దం. అక్కడ అద్దం ఉంది అని మీరు ఎలా చెప్తారంటే, యువతల అద్దం మీకు కనబడుతోంది. ఈ అద్దమే దీని వెనక ఉన్న అద్దం. దీన్ని ముఖ్యాత్మ అంటారు. దేన్ని ముఖ్యాత్మ అంటారు? మీ ప్రతిబింబం వెనక ఉన్న నేను అని అనిపించుకుంటున్న పదార్థం ఏదైతే ఉందో దాని పేరు ముఖ్యాత్మ. నిన్న జీవాత్మని గురించి చెప్పా. ఈ మొత్తం కలిస్తే జీవాత్మ. ఈ ముఖ్యాత్మ కాకుండా ఇంకా ఇక్కడ ఇంద్రియాత్మ, ప్రాణాత్మ అని ఇంకా రెండు ఉన్నాయి. ఒకటి ఇంద్రియాత్మ, ఒకటి ప్రాణాత్మ. ఇప్పుడు ఆ అద్దంని నిరాకారం అనుకోండి కాసేపు. ఎందుకంటే అక్కడ ఉన్న ఈ బొమ్మ పడ్డ దాని వెనక ఉన్నది ఆకారం పొందలే, అది ఎప్పుడు అలాగే ఉంది. ఈ అద్దమే ఆకారం పొందినట్లుగా మీకు కనపడుతోంది. నిజంగా అద్దము ఆకారం పొందలే. మీ ఆకారాలు కూడా దీంట్లో పడ్డ ప్రతిబింబాలే కానీ దానికి అంటుకోలే కదా. ఈ బొమ్మ వస్తుంది పోతుంది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. బొమ్మ పోతుంది, ఆ బొమ్మ కింద ఉన్న అద్దం పోదు. బొమ్మ కింద ఉన్న అద్దం పోవడానికి వీల్లేదు. ఈ బొమ్మ ఏదైతే ఉందో ఈ బొమ్మ, దానికి కళ్ళు ఉన్నాయి, దానికి చేతులు ఉన్నాయి, అంటే మీరు ఎట్లున్నారో అట్లుంది కదా. ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ఇంద్రియాలని ఇంద్రియాత్మ అంటున్నారు. ఏ ఇంద్రియాలైతే ఆ వెనక ఉన్న అద్దానికి అంటుకుని కనబడుతున్నాయో, అంటుకోకపోతే మీకు ఆ అద్దం అవి చెయ్యాల్సిన పని చెయ్యవు, కనపడవు నీకు. అంటే అందులో కూడా నీ కళ్ళు ఉన్నాయి, అందులో కూడా చేతులు చెవులు అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ మీ నాదికి ఉన్నాయి. ఇక్కడ మీ ప్రతిబింబమైన నాదికి ఉన్నాయి. ఆ నాది అచ్చగా కాకుండా వెనక ఉన్న అద్దంతో కలిసి మీకు కనబడుతోంది. అట్లా అద్దంతో కలిసి కనబడిన దాన్నే ఇంద్రియాత్మ అనాలి. అర్థమవుతోందా? అది కాక ఈ మొత్తం ఫిగర్ కనబడుతోంది మీకు, ఇంద్రియాలే కాకుండా. ఆ ఫిగర్ని దేహాత్మ అనాలి. ఏమ్మా? అందులో ఇంకా ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఇదే క్రిటికల్. దేహాత్మ, ఇంద్రియాత్మ తెలిసింది. అద్దంలో పడ్డ బొమ్మ ఏం మాట్లాడదు. మాట్లాడాల్సింది నేనే. నేను అద్దంలో చూసినప్పుడు నా బొట్టు చెరిగిపోతే ఆ బొట్టు చెరిగింది అని అద్దం చెప్తోంది అని అనుకుంటున్నా నేను. అద్దం చెప్పదు కదా. నేను అనేటువంటి నా దగ్గర ఉన్న నేను అనే జ్ఞానం ఆ నేను మీదికి వెళ్ళి ఆ అద్దం మీదికి, ఆ అద్దం అంటే ఇక్కడ మీ బుద్ధి దర్పణం, అది ఆ వెనక ఉన్నది మీ బుద్ధి దర్పణం. దాంట్లో పడ్డ బొమ్మే మీకు కనబడుతోంది. దాని మీదికి వెళ్ళి దాని ద్వారా చెప్పినట్లు చెప్పిస్తోంది. అద్దం చూడకపోతే నా బొట్టు జరిగిందని నాకు ఎందుకు తెలియదు? అద్దం చూస్తేనే కదా తెలుస్తోంది. అద్దం చూడకపోతే నా బొట్టు చెరిగిపోయిందనో, లేకపోతే దీన్ని ఇట్లా ఇప్పుడు బాగుంది అనో ఇట్లా చేసుకున్నది నేనే కదా. అది బాగలేదు అని తెలిసింది నాకే, బాగుంది అని తెలుసుకుంది నేనే కదా. కానీ ఆ తెలుసుకున్న జ్ఞానం నాదని నాకు తెలియదు. అద్దందే అని అనుకుంటున్నా, అద్దమే చెప్పింది అని. అర్థమవుతోందా? అద్దమే చెప్పింది అని అనుకుంటున్నా. అద్దం జడమని నాకు తెలుసు. ఒక జడం ఎలా మాట్లాడుతుంది? మాట్లాడలేదు. అందుకని ఏ జ్ఞానమైతే నీకుంది అంటున్నావో ఆ జ్ఞానం కాదు నిజంగా. మరి ఏ జ్ఞానము అంటే
అద్దం ఎదుట నుంచుని నేను బొట్టు బాగు చేసుకుని బాగలేదో బాగుందో కనుక్కుంటున్నానే, ఆ జ్ఞానం నిజమైన జ్ఞానం. అది ప్రజ్ఞ. అది ఎవరికి ఉంది? నీకు లేదు. ఇక్కడ పొరపాటు పడవాకండి, జాగ్రత్తగా వినండి. మీకు అద్దాన్ని చూపించాను, అద్దంలో బొమ్మను చూపించాను. అద్దంలో బొమ్మకి 3 రకాల ఆత్మలు ఉన్నాయని చెప్పాను. 3 రకాల ఆత్మలు కావు, ఒక ఆత్మే. అది ఇంద్రియాత్మ, దేహాత్మ, ప్రాణాత్మ, ముఖ్యాత్మ. అర్థమవుతోందా? ఇంద్రియాత్మ, అందులో ఇంద్రియాలు కనపడుతున్నాయి. ఆ ఇంద్రియాలు ఆత్మతో కలిసి ఉన్నాయి, లేకపోతే నాకు కనపడవు. నాకు కనపడవు అంటే అద్దంతో కలిసి ఉన్నాయిరా, నేను దీని మీద పెట్టి ఇందులో బొమ్మ ప్రతిబింబం పడిందిరా మీరు చూడండి అంటే ఇక్కడ కనపడవు కదా. అద్దం మీద పడితేనే కనపడుతున్నాయి అంటే దాని వెనక అద్దం ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది. అందుకని అవి ఇంద్రియాత్మ. ఆ మొత్తం ఫిగర్ కనపడుతున్నది దేహాత్మ. ఏమ్మా, అది ప్రాణం, అది పీలుస్తోంది, అది అది లివింగ్, బతికుంది అని నాకు తెలుస్తోంది కదా, అది ప్రాణాత్మ. ఎందుకంటే నిజంగా శ్వాసిస్తున్నది నేను. అద్దం ముందు కూర్చునే దగ్గరగా చూడండి, అది శ్వాసిస్తున్నట్టే కనపడుతుంది, అది శ్వాసించటంలా. అందుకని అది ప్రాణాత్మ. ఎవరికి అది ప్రాణాత్మ? ఆ బొమ్మకి, ఈ బొమ్మకి. వీళ్ళందరూ ఆ బొమ్మలే. వీళ్ళందరికీ వెనక ఒక అద్దం ఉందన్నానే, అది ముఖ్యాత్మ. ఇప్పుడు 4 ఆత్మలు ఉన్నాయి: దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, ముఖ్యాత్మ. 4 విడివిడిగా ఉన్నాయా? 4 ఒకటేనా? 4 లేవు. మీకు చెప్పడానికి నేను 4 చెప్తున్నాను, కానీ ఈ 4 కలిసి ఒకటే కదా. ఒక అద్దం మీదే ఉన్నాయి. ఆ అద్దం మీదే ఒక పార్టు నేను ఇంద్రియాత్మ అంటున్నాను. ఇవి ఒక భాగాన్ని నేను ప్రాణాత్మ అంటున్నాను. అసలు లేదు అక్కడ, దాని ప్రాణమే లేదు, కానీ అది శ్వాసిస్తున్నట్టు నాకు కనపడుతోంది కదా. ఆ బొమ్మ శ్వాసిస్తున్నట్టు కనబడ్డమే మీరు శ్వాసిస్తున్నారు. మన శ్వాస ఉందే, అది అట్లాంటిది. మరి దాని ఎదురుగా ఉన్న బొమ్మ పోయినప్పుడు ఇది పోతుంది అని చెప్తున్నాను కదా. మనం మరణించినప్పుడు పోతుంది అని. ఇప్పుడు మరణం దేనికి జరుగుతోంది అంటే, మొట్టమొదట పరమాత్మలో నుంచి ఏకహ అనేకో అహమస్మి అని ఒక ఆలోచనలో ఒక రూపాన్ని తయారు చేసుకున్నాడు చూడండి, అది వస్తువు. దాని తాలూకు ప్రతిబింబం మనం అందరం. ఇప్పుడు మనం అందరం అద్దంలో పడ్డ బొమ్మలం. మనకున్నది జ్ఞానం, దానికి ఉన్నది ప్రజ్ఞ. దాని ప్రజ్ఞ అసలు పోదు. అది ఎప్పుడు పోతుందంటే, ఏ కర్మ కోసమని ఆ బొమ్మని వాడు ఆ సంకల్పం చేశాడో, ఆ బొమ్మ పక్కకు పోగానే ఇది చచ్చిపోయింది అని మనం అంటున్నాం. అర్థమవుతుందా? కొంచెం కష్టమే, కానీ అర్థం చేసుకోండి. ఇంతకంటే చెప్పేవాడు చెప్పలేడు. నేను గ్రహించి దాన్ని దర్శించాను కాబట్టి వాళ్ళ ధైర్యంగా మాట్లాడుతున్నా. మీరు కూడా దర్శించండి, ఖచ్చితంగా కనబడుతుంది కదా. కాస్త ఆ రూట్లోకి రండి, మీకు కనబడుతుంది, లేకపోతే కనపడదు. ఏమ్మా, ఆ అద్దంలో ఆ మీకు ఈ మాట ఇంకా అర్థమయ్యేది చెప్తా చూడండి. మీకు చేతులు నొప్పులు అయితే పెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. ఇవాళ నేను కారు కొందాము అని అనుకున్నాను. ఊరికే అనుకున్నా, మనస్సులో ఒక కారు కొనుక్కుందామని అనుకున్నా. అమ్మ కూర్చోండి, మళ్ళీ చెప్తా మిమ్మల్ని. బాబు నుంచోబెట్టద్దు, స్టాండ్ ఆఫ్ ద బెంచ్ అని అనవసరంగా. పిల్లల్ని, పసిపిల్లలు, వాళ్ళ బొమ్మలు అయితే ఇందులో పడతాయని లేదు. ఎప్పుడైతే నాకు ఆ ఇచ్చ కలిగిందో, కారు కొనుక్కోవాలి అన్న ఇచ్చ కలిగిందో, అది నా ఆలోచన కదా, అది సంకల్పం. ఏమ్మా, అంతకుముందు నాకు ఆ సంకల్పం లేదు. ఇంతకుముందు కారు కొనుక్కోవాలి అని అనుకోకముందు నేనున్నాను. ఆ ఆలోచన నాకు లేదు. ఎప్పుడైతే ఆ ఆలోచన నాకు కలిగిందో, ఇమ్మీడియట్గా నేను ఏ కారు కొనుక్కోవాలి అని నా జ్ఞానశక్తి పనిచేసింది. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా.
జ్ఞానశక్తి పనిచేసి అన్నీ ఇట్లా చూపిస్తుంది. ఫార్చ్యూన్ కొనుక్కుందామా కదా, ఏ కారు కొనుక్కుందామని వరుసన కార్లన్నీ నాకు కనపడతాయా కనపడవా? అది స్కెచ్, అది పరమాత్మకు కనపడింది, అది మీ వస్తువు కదా, అది పరమాత్మక సంకల్పంలోనే కనపడింది. మరి ఇదేమిటి అంటే దాని ప్రకారం ఇచ్చా జ్ఞానం అయిపోయింది కదా, క్రియే ఇది. ఇప్పుడు మన శరీరాలన్నీ క్రియలో వచ్చినాయి. మీకు ఇది అర్థమైతే దీనికి ఏమొచ్చినా మీకు బాధ లేదు. ఎందుకంటే సంకల్పం వాడిది, వాడి అది మ్యాన్ ప్రపోజల్, గాడ్ డిస్పోజల్. మ్యాన్ ఏమనుకుంటాడంటే అద్దంలో పడ్డ బొమ్మ అనుకుంటోంది ఐ కెన్ డూ ఎనీథింగ్ అంటోంది, నేను ఏదైనా చెయ్యగలను. చూడండి, మనం అందరం ఏమనుకుంటాం, నేను ఏమైనా చెయ్యగలను, నువ్వేం చేయలేవు. ఎందుకని అంటే నువ్వు ఒక కీలు బొమ్మవి. ద్వైత మతస్థులు ఇంతవరకే తెలుసుకుని, ద్వైతం వాళ్ళు ఇంతవరకే తెలుసుకుని పరమాత్మకి నేను దాసానుదాసుణ్ణి, వాడు చాలా సుపీరియర్. వాడంటే ఎవడు? ఆ స్కెచ్. నాకు కనపడ్డ వరుసన కార్లు ఉన్నాయే, ఆ కార్లు నిజమైన కార్లు కావు. ఆ కార్లు ఎక్కడుంటాయి? నా లోపలే ఉంటాయి. అర్థమవుతుందా అమ్మ? ఇంతకంటే నాకు చెప్పడం కూడా రాదురా. ఇంకా చాలా దిగొచ్చి మీకు అర్థమయ్యే లెవెల్లో చెప్తున్నానని అనుకుంటున్నా. అది కూడా చెప్పలేం. మీకు అర్థం కాకపోతే ఇంకా ఎవరి బ్రెయిన్తో వాడు ప్రయత్నం చేయండి. నా అంతకంటే చెయ్యలేనురా నేను కదా. నాకు కనపడ్డటువంటి కారు ఇది ఫార్చ్యూన్ అనుకుంటున్నాను కదా, ఆ ఫార్చ్యూన్ కారు మొత్తం కారు అంతా కనపడుతుందిరా. ఎందుకంటే నా జ్ఞానానికి చాలా గొప్ప శక్తి ఉంది. ఏమనుకుంటే అది చూపించగలదు నాకు. ఏమనుకుంటే అంటే నా ఇచ్ఛలో ఏది ఉంటే అది చూపెడుతుంది. ఈ పనులన్నీ చేస్తున్నది అమ్మే. అమ్మంటే ఎవరు అంటే నాలో ఉన్న ఒక శక్తి. నాలో ఉన్న శక్తి ఆలోచించింది, నాలో ఉన్న శక్తే జ్ఞానరూపంగా నాకు ఆ ఫిగర్లు చూపిస్తోంది. అది రూపం. రూపం అంటే అది, నామం అంటే నా ఆలోచన. నా ఆలోచనకి తగ్గట్టుగా రూపం వస్తుంది. ఆలోచన కంటే భిన్నంగా రాకూడదు, రాదు కదా. ఆ వచ్చిన రూపాన్ని, ఏమొచ్చిన రూపాన్ని? పరమాత్మలో, పరమాత్మ సంకల్పంలో వచ్చిన రూపాన్ని. పరమాత్మకు మనలాగా మనస్సు అవన్నీ లేవు. ఆ కారు ఎట్లా ఉంటుందో ఆ కారు మ్యానుఫ్యాక్చరరు అట్లా కారు తయారు చేస్తాడు. అంటే వాడి మనస్సులో కూడా ఆ కారు ఉండాలి, మనస్సులోనే ఉండాలి. మరి వాడి మనస్సులోకి ఎట్లొచ్చింది? వాడి మనస్సులోకి వాడు ఆ మనస్సు ఒకటే. అది ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు, కాసేపు ఆలోచించండి. వాడు వీడు ఒకటే ఎట్లవుతారో మళ్ళీ చెప్తాను. ఎక్కడికక్కడే మీరు జాగ్రత్తగా పట్టుకోండి. దీన్ని వర్షం కురుస్తూ ఉంటుంది, గబుక్కుని మన పాత్రలోకి మనం పట్టుకోవాలి, లేకపోతే ఆ చినుకు కింద పడిపోతుంది. మీ ఇద్దరి మధ్యలో పడిపోయిందనుకో మీకు దొరకదు. అందుకని అలర్ట్గా ఉండండి అని నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను, రేపు కూడా చెప్తాను. ఈ మాట, ఏ మాట వదలవాకండి. ఇక్కడ మీకు సందేహమే లేకుండా నేను చెప్తున్నాను. ఇంకా సందేహం ఉంటే నేనేం చేయలేను. ఇంకా సందేహం ఎందుకు ఉంటుందంటే ఆ వర్డ్ మీరు వినకపోతే మీకు సందేహం ఉంటుంది. ప్రతి వర్డు వినండి. నా దగ్గర నుంచి వస్తున్న ప్రతి మాట ఒక్కటి కూడా పొల్లు పోకుండా వినండి. ఒక అక్షరం కూడా పొల్లు పోనీ ఇవ్వకండి. ఇప్పుడు వినండి, తర్వాత మీరు మారారా మారలేదా నాకు అనవసరం. ఏమ్మా, వినడం అయితే వినండి. ఇచ్ఛలో, జ్ఞానంలో ఏదైతే ఉంటుందో దాన్ని క్రియలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆ కారు తయారు చేసిన వాడెవడో వాడి ఇచ్ఛలో ఇది ఉండాలి. నా గొలుసు తయారు చేసిన కంసలికి ఇచ్ఛలో ఆ గొలుసు ఉండాలి. ముందు ఉన్నదాన్నే తయారు చేస్తాడు. అది అయిపోయిందనుకో, అది చేయడం అయిపోయింది, గొలుసు తయారు చేశాడు, దాని ప్రకారం వచ్చిందని వాడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. కంసలు తీసుకొచ్చి గొలుసు ఇచ్చిన తర్వాత
ఓనరు ఇది నేను అనుకున్నట్టుగా లేదంటాడు. అంటే ఏంటి, వాడు అనుకున్నప్పుడు వాడు ఇంకొక ఫిగర్ వేసుకున్నాడు, వాడు తయారు చేయలేదు, అందుకని వాడు అనుకున్నట్టు అది రాదు. వాడు అనుకున్నట్టుగానే ఇది వస్తుంది కదా. అది వచ్చేదాకా వాడు ప్రయత్నం చేస్తాడు, తను అనుకున్నట్టుగా వచ్చేదాకా వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ పరమాత్మ అట్లా ప్రయత్నం చేయక్కర్లే, వాడు ఏదనుకుంటాడో అదే వస్తుంది. అర్థమవుతుందా? ఈ బొమ్మ ఏదైతే ఉందో, ఏ బొమ్మ? ఈ ప్రతిబింబం, మనమందరం ప్రతిబింబాలు. ప్రతిబింబం అంటే ఏమిటి? బింబం వాడి మనస్సులో ఉంది, ప్రతిబింబం నీకు తయారయ్యి చూపించదు. ప్రతిబింబం తయారవ్వాలంటే నీకు మెటీరియల్ కావాలి. మెటీరియల్తో ఉన్నది సోపాధికం, నిరుపాధికం స్టాండర్డ్. సోపాధికం స్టాండర్డ్ కాదు, సోపాధికం చెరిపేయచ్చు. చెరిపేయచ్చు అంటే పోతుంది. ఎట్లా పోతుంది అంటే, అద్దంలో పడ్డ బొమ్మ, అద్దం ఊరికాయ, అద్దంలో పడ్డ బొమ్మ, ఇది అద్దంలో పడ్డ బొమ్మ. ఈ బొమ్మ ఏమవుతుందంటే దీన్ని తీసేస్తే పోతుంది, అద్దాన్ని ఏం చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఈ బొమ్మ ఎక్కడ పడిందని చెప్తున్నాను మీకు? పరమాత్మ అనే దర్పణంలో ఆయన సంకల్పంలో పడ్డది. అర్థమవుతోంది కదా నాయన? వస్తా. పరమాత్మ అనే ప్రకాష్ ఉన్నాడు కదా, పరమాత్మ అనే సంకల్పంలో పడింది ఆ బొమ్మ. దానికి ఉపాధులు అక్కర్లేదు. దానిలాంటిది ఈ పంచభూతాలతో తయారు చేసుకున్నాడు. అవునా కాదా? ఆ సంకల్పం పోయిందనుకో ఆటోమేటిక్గా ఈ సంకల్పం పోతుంది. ఎందుకు పోతుంది అంటే, జాగ్రత్తగా వినండి, మరణం అంటే ఇది. ఎందుకు పోతుంది అంటే, నేను ఇందాకే మీకు ఈ బొమ్మకి నేను ఊపిరి తీసుకుంటున్నట్టుగా ఇది కూడా ఊపిరి అందుతోంది అని చెప్తున్నానే, దీనికి దీనిగా ఊపిరి లేదు, అది శ్వాసించటం లేదు. శ్వాసిస్తున్నది నేను కదా. నేను అంటే ఇక్కడ ఆ బొమ్మ, అది ఎట్లుందో ఇది అట్లా ఉండాలి కదా. అది శ్వాసిస్తుంటే ఇది శ్వాసిస్తోంది, ఇది శ్వాసిస్తున్నట్టు నీకు కనపడుతోంది. ఇందాకటి మాట ఇగో ఇది మళ్ళీ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి అన్నాను చూడండి. నేను ఇక్కడ కూర్చొని ఉంటే అదిగో చూడు, ఈ బొమ్మ గాలి పీలుస్తూ ముక్కు పుటాలు కూడా అట్లా ఇంకా కొంచెం గట్టిగా గాలి, ఆ బొమ్మ అట్లాగే పడుతుంది చూడండి. అప్పుడు మనకేమనిపిస్తుంది? గాలి అది పీలుస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అది గాలి పీల్చడమే కాదు, నా బొట్టు చెరిగింది అని అది నాకు చెప్తోంది. అది ఎట్లా చెప్తుంది? అది చెప్పలేదు. ఏ సంఘటన జరిగినా ఆ బొమ్మకి ఏది జరుగుతోందో నీకు అది జరుగుతోంది. నాకు కష్టాలు వచ్చాయి, నాకు సుఖాలు వచ్చాయి నువ్వు అంటున్నావు కదా. కష్టాలు సుఖాలు నీకు రావడానికి వీల్లేదు. ఎవరికి వస్తున్నాయంటే ఆ బొమ్మకు వస్తున్నాయి. ఆ బొమ్మకి ఎందుకు వస్తున్నాయండి, దానికి ఎందుకు కష్టాలు వస్తాయంటే, ఈ కష్టం వస్తే నేను ఎట్లా రియాక్ట్ అవుతాను అని ఆయన సంకల్పం చేశాడు. ప్రతి కష్టానికి ప్రతి సుఖానికి. ఎందుకంటే ఏకహ అనేకో అహమస్మి, అహమస్మి నేనవుతానంటున్నాడు, నువ్వవుతావనిలే ఆయన. మీకు అర్థమవుతుందా? అసలు ఆ అహమస్మిలో ఎంత ఉందో చూడండిరా. కాబట్టి ఏ కష్టం వచ్చినా ఎవరికి వస్తుంది, ఏ సుఖం వచ్చినా ఎవరు, కష్టం సుఖం కాదురా, అది ఫీలింగ్. ఆ ఫీలింగు నీకు వచ్చింది అనుకుంటున్నావు, వాడికి వచ్చింది, అది నీది కాదు. ఈ అర్థంలో బొమ్మ ఇది నీకు అర్థమైందా? గురుదేవులు రాత్రి నేను 2 గంటల వరకు నిద్రపోలే. అంటే ఆయన ఇక్కడ కూర్చొని పాఠం వింటున్నారు. వాళ్ళకి అర్థమయ్యేటట్లు నువ్వు అనుకున్నది చెప్పగలిగావా అని అడిగారు గురుదేవులు నన్ను. ఆయన చెప్పమంటేనేమి నేను పాఠం చెబుతున్నాను మీకు చాలాసార్లు చెప్పా. కాబట్టి నేను తప్పులు చెప్తానో ఒప్పులు చెప్తానో మహానుభావుడు కూర్చొని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండడం కాదు, హీఈస్ ద చెక్కర్. ఆయన చెక్ చేస్తున్నారు నన్ను. రామనాథం గారికి దేహం లేదు కండి, ఆయనకి దేహం ఎందుకర్రా? వ్యోమవత్ వ్యాప్త దేహాయ.
ఇది దర్శించిన వాడే చెప్పగలడు. ఏం దర్శించిన వాడు? ఆ ఒరిజినల్ని చూడాలి, ఈ డూప్లికేట్ని చూడాలి. మనం ఈ డూప్లికేటే నేను అనుకుంటున్నాం. అందువల్ల ఏం జరుగుతోందంటే మ్యాన్ ప్రపోజలు నువ్వే ప్రపోజ్ చేసుకుంటున్నావో అంటే నీ పెత్తనం నీ చేతిలో లేదురా. నేను జుట్టు ఎరబోసుకున్నాను అనుకోండి, ఇందులో జుట్టు ఎరబోసుకుంటాను. నేను ఇట్లా జుట్టు అనుకున్నాను అనుకోండి, ఇది కూడా అంటుంది. నేను కొప్పు కట్టుకున్నాను అనుకోండి, అది కూడా కట్టుకుంటుంది కదా. దానికి ఒరిజినాలిటీ లేదు. ఈ సంగతి తెలియని వాళ్ళు అది కదా ముఖ్యమైంది, ఇది ఏం కాదు కదా, వాడు కదా పరమాత్మ, వాడికి దాసుడేమిటి నువ్వు అసలు లేవో మొర్రో అంటుంటే. అందుకని నువ్వేమనుకున్నా జరగదు. నేను అనుకున్నది జరుగుతుంది అని నువ్వేదో విర్రవీగుతున్నావు. నువ్వు అనుకున్నది ఏమీ జరగదు. ఎప్పుడు నువ్వు చచ్చిపోతున్నావంటే జ్యోతిష్యం చెప్పటం లేదు. నువ్వు ఎప్పుడు మరణిస్తున్నావంటే ఆ ఫిగర్ ఎప్పుడు పోతుందో, ఆ ఫిగర్ ఎప్పుడు పోతుంది? ఇదిగో చూడండి, ఇది పరమాత్మ సంకల్పం, ఇది నేను. ఈ నేనంటే అసలు ఈ నేను వేరు. మళ్ళీ ఇందాక చెప్పాను కదా, దీని వెనక ఉన్న నేను అద్దాన్ని. అక్కడ కూడా నేను పెద్ద అద్దానిలోనే పడ్డా. అది బృహద్దర్పణం, అది చాలా పెద్ద అద్దం. ఆ అద్దంలో చాలా బొమ్మలు పడ్డాయి. చాలా బొమ్మలు పడితే ఎందుకంటే ఒక ప్రశ్న అడుగుతారు ఋషుల్లోనే, ఒకడికి సమాధి తెలిస్తే, ఒకడికి ఆత్మ తెలిస్తే అందరికీ తెలియాలి కదా, అందరు ఒక అద్దంలోనే ఉన్నారు కదా. అట్లా తెలియదు నాయన. ఒక్కొక్క ఆలోచనకి ఒక్కొక్క మనిషి రూపాన్ని తయారు చేసుకున్నాడు ఆయన. మనిషే కాదు, ప్రతి ప్రాణి. నేను కారు కొనాలి అనుకున్న ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు. ఇవాళ వచ్చినప్పుడు నేను ఇన్ని కార్లు మనస్సులో పెట్టుకున్నాను. ఇంకా వీడికి అడుగుతాను, ఒరే ఏ కారు కొనుక్కుందానరా మనము, ఈ కార్లు అన్నిట్లో. అమ్మ ఇదైతే ఇది బాగలేదు, ఇది బాగుంటుంది, ఏదో వాడు చెప్తాడు నాకు. చెప్తున్నప్పుడు నా దగ్గర బొమ్మలు ఉన్నాయి, వాడి దగ్గర కూడా బొమ్మలు ఉన్నాయి. మేమిద్దరం కూడా కారు తయారు చేసే అంత శక్తి గల వాళ్ళం కాదు. కానీ ఏ పదార్థం లేకుండా, మెటీరియల్ లేకుండా కార్లు వచ్చేసినాయి. మేము ఒక డెసిషన్ తీసుకుని ఈ కారు కొనుక్కుందామని అనుకున్నాం మేమిద్దరం. ఇంకా మిగిలిన కార్లన్నీ ఫేడ్ అయిపోయినాయా, ఉన్నాయా? అప్పుడు అద్దంలో బొమ్మ పడుతుందా, పడదా? మాకే పడలేదు కదా. మేము కొందామనుకున్న కారు బొమ్మే పడింది. కానీ మరి ఇందాకన్నీ ఆ కార్లన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు అన్నీ పోయినాయి కదా. ఆ పోయిన కార్లన్నీ చచ్చిపోయిన వాళ్ళు. అది చావంటే ఇంకేం లేదు. అక్కడ చచ్చిపోగానే ఇక్కడ ఈ బొమ్మను లాగి పారేశాం కదా. చచ్చాడు అని ఎవరిని చెబుతున్నాడంటే వాడిలో ఉన్న శక్తిని లాగేసుకోవడం కూడా కాదు, అది చాలా సింపుల్. నా శక్తిని ఎక్స్పోజ్ చేసుకున్నా, నా శక్తిని విత్డ్రా చేసుకున్నా, అంతే. బబుల్ పేపర్ మీకు చూపించాను కదా, బబుల్ ర్యాప్ అంటాడు. బతికే ఉన్నాడు, వాడు ముక్తి పొందేశాడు, వాడికి ఇక మళ్ళీ మరణం లేదు. వాడి చావు కాదు అసలు. అర్థమైందా? వీడు కూడా అట్లాగే ఉన్నాడు. ఏదో ఒకటి రెండన్నా ఉంటాయి. ఇక చూడండి అమ్మా, ఇది ఎంత పేపరే, ఒక పేపర్, సింగిల్ పేపర్ కాదు, ఇది డబుల్ పేపర్. డబుల్ అయితేనే అట్లా వస్తుంది. అంటే అప్పర్ లెవెల్ వేరు, లోయర్ లెవెల్ వేరు. మీరు బాగా గమనించండి. ఒక లెవెల్ సత్తు, ఒక లెవెల్ చిత్తు. ఆ రెండు చాలా దొంగలేవు, మన్ని భలే మోసం చేస్తాయి కదా. నీకు అర్థం కానియనని చెప్పాడు కదా, అర్థమైతే నేనే అన్నాడు. ఎవడికైతే ఇది అర్థమవుతుందో, యోమద్భక్త సమే ప్రియ, నాకు ఇష్టమైన వాడు అది నేనే.
నాకు ఇష్టమైన వాడు ఎవడు అంటే కదా, దేవుడు నాకు ఇష్టం అని చెప్పచ్చు, దేవుడికి నేను ఇష్టం. ప్రైమ్ మినిస్టర్ నాకు తెలుసు అని చెప్పచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్కి నేను తెలుసు. చూడండి ఎంత తేడా ఉందో. నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసు, అందరికీ తెలుసు, ఎందుకంటే ఆయన ఒక్కడే ఉంటాడు, మనం ఇంతమంది ఉన్నాం. కానీ ప్రైమ్ మినిస్టర్కి నేను తెలుసు అని నేను అన్నాను అనుకో, ఎంతమంది నా చుట్టూ మోగుతారు. అర్థమైందా? తేడా వినండి. ఆయనకి నేను తెలుసు అంటే నువ్వు నాకు ఆయన తెలుసు అన్నా ఒకటే కదండి అంటారు. ఒకటి కాదు కదా. అందుకని సత్ చిత్ అనేటువంటి రెండు వస్తువులు ఉన్నాయి, ఒకటి జడము, ఒకటి చేతనం. దాన్నే మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటున్నది సైన్స్. ఆ రెండు ఉండకపోతే ఏం కావు. ఏమ్మా, ఆ మ్యాటర్ అండ్ ఎనర్జీలో ఒక శక్తి ఉంటుంది, దాగి ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని గుర్తించేవే నీ ఇంద్రియాలు. ఆ శక్తిని, ఒక శక్తి దాగి ఉంటుంది, ఆ శక్తిని చూచి గుర్తించేవి కళ్ళు, విని గుర్తించేవి చెవులు, రుచి చూసి గుర్తించేది నాలుక, స్పృశించి గుర్తించేది చర్మం. 5 జ్ఞానేంద్రియాలు. అందుకే వాటి పేరు జ్ఞానేంద్రియాలు అని పేరు. అవి అలా గుర్తించడానికి వీలుగా ఆ శక్తి 5గా డివైడ్ అయింది. ఆ 5 ఏమిటే? పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు. అది డివైడ్ అయినది 5, లేకపోతే అది 1. ఆ 1 అవ్యక్తంగా ఉంటుంది. నేను ఇక్కడ కూర్చుని అవ్యక్తంగా నాలో ఒక శక్తి ఉంది. అది వ్యక్తమవుతోందంటే ఇదిగో పాఠం చెప్పడం అని బయటకు వస్తున్నది. అది ఎక్కడ దాచిపెట్టారండి? మీ పొట్టలో దాచిపెట్టారా, మీ వీపులో దాచిపెట్టారా, మీ బ్రెయిన్లో దాచిపెట్టారా? ఎక్స్ట్రాగా నువ్వు ఎక్స్రే తీయి, ఇంకా ఏమన్నా చెయ్యి, అది కనపడదు. దాన్ని అవ్యక్తం అనాలి. వ్యక్తమైందంటే నీకు కనపడాలి. ఇది కనపడదు. ఆ శక్తి లోపల ఉంటుంది. అట్లా దీనిలో ఒక శక్తి ఉంది. ఆ లోపల ఎట్లా ఉంటుందంటే, మీకు నేను పాఠం చెబుతున్నాను అంటే నాలో దాగింది. నేను వచ్చేటప్పుడు ఆ శక్తిని నా వెంట లాక్కొచ్చానా, లేక ఇక్కడ పెట్టి నువ్వు ఇక్కడ ఉండవే, నేను లేవగానే నువ్వు కూడా లే. నాలో చేతిలో ఉందా, నా తల్లో ఉందా, నా గొంతులో ఉందా, నా తలకాయలో ఉందా? ఏం లేదు. నఖశిఖ పర్యంతం ఉంది ఆ శక్తి. అది గొంతు ద్వారా, నోటి ద్వారా బయటకు వస్తున్నది. ద్వారా, అందుకే ఇది ద్వారం, వాకిలి. వాకిలి మూసేస్తే లేదు. అసలు ఎంత బాగుందర్రా. డోర్ మూసేసామనుకో లోపల ఉండు. అది లేదా లోపల ఇంట్లో దాక్కోనుంది. ఒక్క 121 క్వశ్చన్ కంప్లీట్ ఆన్సర్ని ఒక పుస్తకంలాగా, చిన్న బుక్ లాగా ప్రింట్ చేసుకుని మీరు అందరూ పంచుకుని రోజు పారాయణ గ్రంథంలాగా చదువుకోండి. మీకు అది తెలియకపోతే నన్ను అడగండి. ఆ పని చెయ్యండి. శంకరాచార్య ఫోటోలాగా వదిలేయకండి. అట్లా వదిలేస్తే రాదు కదా. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందా? అది పూర్ణానుభవం. చెప్పా కదా, మొదటి నుంచి చివరి వరకు ఈ ఒక్క క్వశ్చన్లో దాక్కునుంది. అన్నీ ఇందులోనే ఉన్నాయి. అన్ని మంత్రములు ఇందే ఆవరించను. అది వెంకటేశ మంత్రం అంటున్నారు. అది వెంకటేశ మంత్రం కాదురా నాయన. వెంకటేశ మంత్రంలో ఏం లేదు కదా. పిచ్చివాడు ఎవడో చెప్పాడు అంటే, అన్నమాచార్యని పిచ్చివాడని నేను అంటలే. అంటే ఆ లెవెల్ వాడికి అది చాలా బాగుంటుంది. ద్వైతం చెప్పా కదా. ఇందులో వెనక ఒక పేపరు, ముందు ఒక పేపరు, 2 పేపర్లు ఉన్నాయర్రా. అట్లా 2 ఉంటేనే ఈ బబుల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బబుల్ దానిలో ఉన్న శక్తే బయటికి వచ్చింది. ఇంకోడెవడు లోపల నుంచి బయట నుంచి దానికి శక్తిని సప్లై చేయడానికి వీల్లేదు. అది వచ్చిన ఇది ఎట్లా వచ్చిందో, పరమాత్మలో నుంచి ఏకహ అనేకో అహమస్మి. ఈ పేపర్ అనుకుందేట ఐఎమ్ ఏకహ, నేను అనేకం కావాలి.
నేను అనేకంగా కనపడాలి అనుకుంది. ఇదిగో జాగ్రత్తగా వినండి. అనేకో అహమస్మి అంటే ఏమిటి? ఇది అంతకుముందు ఇట్లా ఒక పేపర్ ఇవ్వండి, ఏదో పిచ్చి పేపర్, ఒక్క కాగితం ఏదో ఒకటి, అక్షరాలు ఉన్న పేపర్ కాదు అది, ఇది ఇది చాలు, వద్దు అక్షరాలు ఉన్న పేపర్ లాభం లేదు. ఇదిగో ఇది ఇది ఒట్టి పేపర్, బ్లాంక్ పేపర్. ఇది అనేకో అహమస్మి అన్న పేపర్, అనేకమైన దీన్ని వదిలిపెట్టి ఉండడానికి వీల్లేదు. మరి అనేకమైన తర్వాత ఏం చేసిందంటే ఇట్లా వేరే వేరేగా కనపడుతోంది. ఇక్కడ సున్నాలు కనపడుతున్నాయి, సున్నాయే నిజంగా కూడా కరెక్టు. ఎందుకంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణాత్, ఈ పూర్ణంలో నుంచి ఈ పూర్ణాలు వచ్చినాయి. ఈ పూర్ణాలు ఎన్ని వచ్చినా ఈ పూర్ణం పెరగదు, తగ్గదు. ఎన్ని నశించిపోయినా ఈ పూర్ణం ఇలాగే ఉంటుంది. అర్థమైందా? పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ, ఇంకా 10 పూర్ణాలు కలిపినా ఇది ఇంతే ఉంటుంది. అంటే ఈ పేపర్లో అంటే చాలా పూర్ణాలు వచ్చినా అంటే ఇంతమంది పుట్టినా ఇంతమంది చచ్చిపోయినా ఇది ఇట్లాగే ఉంటుంది. ఏమ్మా, పరమాత్మలో నుంచి ఎన్నిసార్లు ప్రపంచం ఇట్లా ఎక్స్పోజ్ అయ్యి వచ్చినా ఇది కాదు ప్రపంచం, ఇది కాదు. అర్థమైందా? దీని పేరు బాహ్య ప్రపంచం, దాని పేరు అంతర ప్రపంచం. అది ఎట్లా ఉంటుందండి? మీరు ఆ అంతర ప్రపంచాన్ని మాకు ఒకసారి చెప్పండి. 2 ప్రపంచాలు మీరు చెబుతున్నారు, అంతకుముందు మాకు ఒక ప్రపంచమే తెలుసు. ఏమ్మా, ఒక్కసారి మీ లోపలికి మీరు వెళ్ళండి. మీ లోపల నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తిపాస్తులు, పక్కింటివాడు, వాడి ఆస్తిపాస్తులు అన్నీ కనపడుతున్నాయా లేదా? ఈ ప్రపంచం ఆ ప్రపంచం ఒకటా రెండా? ఒకటి కాదు. ఎందుకు కాదు అంటే నీ లోపల ప్రపంచం లిమిటెడ్. నీ ఇంటి వరకే వస్తుంది. మహా అయితే వాడు నాకు తెలుసు, వీడు నాకు తెలుసు, వీడి గురించి కూడా పర్సనల్గా మొత్తం నాకు తెలియదు. బాహ్య ప్రపంచం అంతా మీరు అందరూ తెలుసుకున్నారు కదా, కనపడుతున్నారా లేదా కదా? అందుకని నీ లోపలి ప్రపంచం లిమిటెడ్, నీ బయటి ప్రపంచం అన్లిమిటెడ్. పరమాత్మ నిజంగా పరమాత్మ లోపలి ప్రపంచం అన్లిమిటెడ్. మీకు డిఫరెన్స్ అర్థమైందా? గురువుగారు నిన్న రాత్రి ఏమ్మా ఇవన్నీ వాళ్ళకి తెలియలేదు కదా, వాళ్ళకి అంటే ఎవరి సాధనలో వాళ్ళకు వదిలేస్తారా? ఇవన్నీ కూడా చెప్పుకుంటూ కూర్చుంటారా? ఎవరు చెప్తారా? గురుదేవా మీరు నాకు చెప్పారా అని అడిగారు. ఇవన్నీ మీరు నాకు చెప్పారా? చెప్పకూడదు. మరి ఎట్లా తెలియాలి? ఎవడికి వాడు అది సాధన. సాధన అంటే అది. అర్థమవుతుందా అమ్మ? ఊరికే మీరే చెప్పండి, మేమే వింటూ ఉంటామంటే చెప్తే వినేది మీకు మర్చిపోతారు చెప్పేటప్పుడు నిజంగా. ఎందుకంటే నీ లోపల ఉన్నవాడు ఒకడే కదా, వాడు విని అర్థం చేసుకుని అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటాడు. ఎందుకంటే అది వాడి వాడు. మనమే అర్థంలో చూసుకుని అబ్బా నేను ఎంత బాగున్నాను అనుకుంటామా అనుకోమా? ఇంకెవడో నువ్వు బాగున్నావని చెప్పక్కర్లే. నేను అగ్లీగా ఉన్నానో, నేను బాగున్నానో, నాకు నేను అద్దం చూసి అనుకుంటాను. ఇప్పుడు ఈ అర్థమే కదా చూసి నువ్వు బాగున్నావో బాగులేదో అనుకుంటున్నది. అర్థమవుతుందా అమ్మా? ద్వైతులు ఎంతవరకు వెళ్ళారంటే పరమాత్మ వేరుగా ఉన్నాడు, వాడి సంకల్పంలో మనం అందరం ఉన్నాము కదా. ఆ సంకల్పం ప్రకారం మనందరినీ సర్వెంట్స్గా సృష్టించాడు. మనం ఆయన చెప్పినట్టుగా విని ఆయన దారిలో వెళ్ళిపోవటం.
అందుకని జీవుడెప్పుడూ జీవుడుగానే ఉంటాడు, వాడు దేవుడు కావడానికి లేదు. జీవుడే దేవుడు. వాళ్ళందరూ మధ్వ సంప్రదాయం వాళ్ళు వాళ్ళ లెవెల్ వరకు వాళ్ళది కరెక్ట్. కానీ మరి 10th క్లాస్ పాస్ అయిన వాడిని నువ్వు పాస్ కాలేదు అందామా? నీకు చదివే రాదురా బట్టి ముద్దు వెధవి అందామా? ఏముందాం? 10th క్లాస్లో నువ్వు, అందుకని నీ జనరల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్. వాడు బిఏ అని రాసుకోవడానికి వీల్లేదు కదా. ద్వైతులందరూ వాళ్ళు, నేను అన్నానని ఎవరు కోపపడకండి. కరెక్ట్గా శంకర భగవత్పాదులే ఖండించారు కదా, షణ్మతాలను ఖండించి అద్వైతాన్ని స్థాపించారు. అందుకని హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ PhD, దీని తర్వాత ఇంకా లేదు. మీరు ఎవరైనా ఏమన్నా చేసుకోండి. ఆ రూటు శంకర భగవత్పాదులు వేసిపోయినారు. అందుకని ఆయన్ని తీసుకోమంటే మీకు అట్లా బాధ కలిగిందా కదా. ద్రోణాచార్యుల బొమ్మని మట్టి బొమ్మని చేసుకుని ఏకలవ్యుడు విద్య నేర్చుకున్నాడు. ద్రోణాచార్యులు నేర్పలే విద్య. ఎవరు నేర్పారు? బొమ్మ నేర్పింది. బొమ్మ ఎట్లా నేర్పింది అంటే అట్లా నేర్పుతుంది అంతే. అందుకే స్వామి కంచి పరమాచార్య నన్ను అడిగారు, అమ్మా నీకు దేహం ఉన్న గురువే చెప్పాలా అన్నారు. అంతే అన్నారు, ఆయనకేమనలే. దేహం ఉన్న గురువు చాలా కొంచెం చెప్తాడు, దేహం లేని గురువు అంతా చెప్తాడు. దేహం ఉన్న గురువుకి ఈవినింగ్ 6:30 to 7:30, 8 ఒరే 8 అయిపోతుందిరా ఇంకా టైం అయిపోతుంది అంటాడు. వాడు దుంపదగ వాడు. దేహం లేని గురువు అర్ధరాత్రి కూడా వచ్చి కూర్చుంటాడు. నిజమా అబద్ధమా? అద్వైతులని ఇంకో తెగ వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్నవాళ్ళు వాళ్ళే, మన జీయర్ స్వామి వాళ్ళు, అంటే వాళ్ళ మతం రామానుజ మతస్థులు. వాళ్ళు ఏమిటంటే పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఈ జీవుడు ఎప్పటికైనా ఆ పరమాత్మను చేరచ్చు ఎప్పుడో. అయితే కొన్నాళ్ళు సామీప్యం ఆయన దగ్గర ఉంటూ ఉండాలి. తర్వాత ఫస్ట్ సాలోక్యం చూస్తూ ఉండాలి పరమాత్మని ఇట్లా పెట్టుకొని. అయ్యా అందులో పరమాత్మ కూడా వాళ్ళు 1/3 పరమాత్మనే చూడమన్నారు. 1/3 పరమాత్మ ఏందండి, మిగిలిన 2/3 ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురులో మధ్యవాడిని ఒక్కని పట్టుకుంటారా చాలు అన్నారు. ఎందుకురా మధ్యవాడిని పట్టుకోమన్నారు అంటే, అమ్మ ఎవరైనా వైష్ణవులు ఉంటే మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నా, సత్యం చెప్తున్నా, మీకు ఏదైనా బాధ అనిపిస్తే మీరేం అనుకోకండి, నిజం తెలుసుకోండి. మీరు కూడా ఇదే నిజం అంటారు. నేను చెప్పలేదు, ఇది శంకర భగవత్పాదులు చెప్పారు కదా. ఏంటంటే పుట్టడం అయిపోయింది కదా మనకి, ఇంకా పుట్టడం అనేటువంటి పని లేదు. అది పాస్ట్ ఈజ్ పాస్ట్. కొద్దిపరి పాస్ట్ రానివా. ఎప్పుడు పుట్టావు? నేను 1942లో పుట్టా, ఇప్పుడు 2000. కాబట్టి బ్రహ్మగారితో మనకేం పని లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన పని అయిపోయింది. ప్రజెంట్ మనకు విష్ణువు గారు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నన్ను పోషిస్తున్నవాడు వాడు. అస్సలు విష్ణువు లేడరా మీకు తెలియదేమో. మరి విష్ణువు ఎక్కడున్నాడు? సూర్యరశ్మి ద్వారా మొక్కలకి ఆహారాన్ని సప్లై చేస్తున్నవాడు విష్ణువే. అందుకే సూర్యనారాయణుడు ఆయన పేరు. సైంటిఫిక్గా నేర్చుకోండి అద్వైతాన్ని. ఎవడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ వేయలేడు. అందుకనే సైంటిఫిక్ అండ్ ఫిలసాఫికల్ అప్రోచ్మెంట్ నా టాపిక్. అది నేను PhD చేసింది దాంట్లో. మా ప్రొఫెసర్ ఏమన్నారంటే, ఆ సైంటిఫిక్ అంటే ఆ సైన్స్ వాళ్ళు విని చావరు, మనకి ఇవన్నీ చెప్పమంటారు, మనకు అవన్నీ రావు కదా. మా దాంట్లో సైన్స్ ఎందుకు వస్తుంది రా నాయన, ఫండమెంటల్సే మేము తీసుకుంటాం. అందుకని వద్దమ్మా, నువ్వు సైంటిఫిక్ అనేది కొట్టేసుకో, ఫిలసాఫికల్ అని రాసుకో. ఇంకా ఎవ్వడు మన్నాడు సైన్స్, నువ్వు చెప్పు సైన్స్.
ఎందుకంటే సైన్స్ వాళ్ళ జోలికి పోతే ఎక్స్పెరిమెంట్ చేసి చూపించమంటారు. ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేయాలి? బాడీ బ్రెయిన్ని నేను ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేశాను కదా, నా బ్రెయిన్తో నేను ఎక్స్పెరిమెంట్ చేసుకోగలను. వాళ్ళు మెటీరియల్ మనుషులు. ఇది మెటీరియల్కి అందేది కాదు. ఇది అందుకని హేతువాద దృష్టాంతాలతో దీన్ని నిరూపించగలం, మేము ఆర్గ్యుమెంట్ చేయగలం. అట్ ద సేమ్ టైం మీకు నోన్ టు అన్నోన్ అని మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని అర్థం చేసుకునేట్టు చేయగలం. అద్వైతంలో ఉండే గొప్పతనం అది. ఏమ్మా, మీకు అందరికీ ఆత్మ ఇది అని చూపించడానికి, ఆబ్స్ట్రాక్ట్ అది చూపించడానికి వీల్లేదు కదా. అందుకని సాలోక్యం మీరు చూస్తూ ఉండండి. ఎవరిని? విష్ణువును. ఎందుకంటే తర్వాత లయకారుడు మరి ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికి తెలియదు కదా. మనం ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికి తెలియదు. అందుకని బ్రహ్మగారిని ఇక్కడ వదిలేద్దాం, అంటే పాస్ట్ వదిలేద్దాం, ఫ్యూచర్ వదిలేద్దాం, ప్రెజెంట్ ఇదొక్కటి మనకు పెట్టుకుందాం. ఇది కూడా ఎవడు విష్ణువు అనుకుంటున్నావో వాడు తెలియదు. శంఖ చక్రాలు పట్టుకున్నవాడే విష్ణువు. వాడు అసలు లేడు, నిన్ను ఎట్లా కాపాడతాడు? వాడు ఉన్నాడని అలా వైకుంఠపురంలో ఆ మూల సౌధములో, ఆ మూల వాడి కొంప ఎందుకంటే మూల కట్టుకోవాలి. ఎందుకురా సెంటర్లో కట్టుకొని చావచ్చు కదా. కాదురా, మనకి ఇల్లు ఎక్కడ ఉండాలి కదా, గాలి వెళ్తురు ఉండాలి. ఊర్లో మధ్యలో ఉండాలిరా మన ఇల్లు. ఊరి బయట ఉంటే ఎట్లా? మన ఇల్లు ఊరి బయట ఉంటే ఎట్లాగురా నాయన కదా. ఊళ్ళో మధ్యలో ఉండాలి, మనం జనం మధ్యలో ఉండాలి. ఊరి బయట ఉంటే మనం ఒక్కళ్ళవే ఉంటాం కదా. అందులో గేట్లో వాడిని పెట్టుకున్నారు, పాహి పాహి అన, అయ్యా అయ్యా ఎవడో పిలుస్తున్నాడయ్యా మహానుభావ అని వచ్చాడు ఆ గేట్ కీపర్. కుయ్యి ఆలించి సంరంభి అయి సిరికని చెప్పడు పరిగెత్తుకొని వచ్చాడు ఆయన. అది కథ. అటువంటి ఆయన్ని చూస్తూ ఉండండి. సాలోక్య సామీప్య, మెల్లమెల్లగా దగ్గరికి చేరండి ఆయన దగ్గరికి. సారూప్య, ఆయన ఎట్లా బిహేవ్ చేశాడో అవన్నీ మీరు కల్టివేట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ సాయుజ్య. ఈ నాలుగింటికి నాకు 4 జన్మలో 10 జన్మలో 1000 జన్మలో అవుతాయి. అవి ఎన్ని జన్మలు అవుతాయని కౌంట్లెస్. ఎందుకు అంటే నేను అసలు అనుకున్నవాడే నిజమైన వాడు కాదు. ఒకవేళ నిజంగాని అసలు ఈ ప్రపంచంలో లేవు కదండి అంటే ఆ ఇద్దరిని వదిలేసి ఈ ఒక్కడిని పట్టుకుంటే ఎట్లా కాదా? అర్థం చేసుకోండి. వాళ్ళు ఇంకొక తెగవాళ్ళు. ఈ అన్ని ఇక దాంట్లోనే అట్లాంటి వాళ్ళే గాణాపత్యులు కానీ అట్లా వేరే వేరే వాళ్ళు షణ్మతాలు 6 మతాలు ఉన్నాయి అట్లాంటివి. వాటినన్నిటినీ ఖండించి శంకరుడు అద్వైతమే నిజమైన మతం, అద్వైతంలో నీకు నీకే తెలుస్తుంది, ఇంకొకటి ద్వారా తెలిసేది ఉండదు. మరి ఇంకొకడు ఉండాలి కదండి, గురువు అనేవాడు ఒకడు ఉండకపోతే నాకు ఎవడు చెప్తాడు అంటే వాడు గైడ్ చేస్తాడే కానీ. అందుకే వాడిని గురువు అన్నారు. గురువు అంటే ఒక అర్థం పెద్దవాడు అని. దేంట్లో పెద్దవాడు? వయస్సులోనా? కాదు. గురువు శంకర భగవత్పాదులు చిన్నవాడు, శిష్యులు వృద్ధా శిష్య, శిష్యులందరూ వృద్ధులు. వాళ్ళకి చిన్న సంశయం, వాళ్ళ సంశయాలు తీరిపోయినాయట. గురువు అంటే గురి చూపించేవాడు, లక్ష్యం. అది లక్ష్యం నీకు బ్రహ్మదేవుడు కాదు, లక్ష్యం నీకు విష్ణువు కాదు, లక్ష్యం నీకు శివుడు కాదు. ముగురమ్మల మూల పుటమ్మ అక్కడ ఒక ఆమె ఉంది, ఆమె మనిషి కాదు, ఆమె సాకారం కాదు, ఆమె నిరాకారం, ఆమె నీ లోపలుంది, ఆమె పేరు శక్తి.
నీ దగ్గర శక్తి ఉంది, నా చెయ్యి ఇట్లా అనాలంటే శక్తి కావాలి. ఒక దుర్మార్గుడు వాడు అందరిలో ఉంటాడు, ఒక కూనికోరు కత్తి ఎత్తి అట్లా కొట్టాలి అంటే ఈ చెయ్యికి ఈ శక్తి ఇచ్చిందాం. అదేంటండి దేవుడు అంటారు, వాడిని చంపుతుంటే అటువంటి వాడికి కూడా హెల్ప్ చేస్తాడా అంటే వాడు చేస్తాడు అంతే. ఎందుకంటే వాడిని చంపాలంటే వీడికి ఆ శక్తి ఇవ్వాలి. వాడిని ఎందుకు చంపాలి అంటే మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉంది కదా, అందుకు చంపుతున్నాడు. వాడి మీద వాడికి ద్వేషం లేదు, వీడి మీద వాడికి ప్రేమ లేదు. అద్వైతం అర్థమవుతోందా ఏమ్మా? ఇది అర్థమైతే ఇంకా అర్థం కాదంటూ ఏముండదు. కాబట్టి ఒక శక్తి ఆ మొత్తం ఆ సచ్చిత్తుల్లో ఒక శక్తి ఎక్స్పోజ్ అయింది. ఒక్కళ్ళల్లో కాదు, అనేకో అహమస్మి, అనేకంగా తయారైంది. అది అనేకమంటే చాలామంది. చాలామంది అంటే మనుషులేనా? కాదు కాదు. జరాయుజ స్వేదజ అండజ ఉద్విజ్యాలు కాకుండా చూడండి, ఇప్పుడు ప్రింట్లు వేస్తున్నారే బట్టల మీద, దాంట్లో అడవి వేస్తారు, మొక్కలు వేస్తారు, మాన్లు వేస్తారు, పిట్టలు వేస్తారు, సింహాలు పులులు ఏనుగులు జంతువులు వేస్తారు, మనుషులు కూడా వేస్తారు. చూడండి, చీర నిండా ఏముంటాయి? బొమ్మలు ఉంటాయి. బొమ్మలా? అవి నిజమా? మరి మీరేమంటున్నారు? ఏనుగులు, ఇవి గుర్రాలు కదా అంటున్నారా? సుధ లేదు నిమిషం. ఇదిగో సుధ మీద ఎన్ని ఏనుగులు ఎక్కినాయో చూడండి, ఒక్కసారి చూపించదు. అరే అందరూ మనమే కదే. ఇదిగో చూడండి, దీన్ని ఏనుగు అంటున్నారా లేదా మీరు? దేన్ని బట్టి అంటున్నారు? ఆ షేప్ని బట్టి అంటున్నారు. ఈ షేప్ ఎట్లా వచ్చిందంటే ఆ కుట్టేవాడి మనస్సులో ఒక షేప్ తయారైంది. ఆ కుట్టేవాడికి ఆ షేప్ ఎట్లా తయారైంది అంటే వాడి మనస్సులో ఒక ఆలోచన వచ్చింది కదా, అది పరమాత్మ ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం వాడు ఒక స్కెచ్ గీసుకున్నాడు. అది నామం, ఇది రూపం, ఇది క్రియ. దృష్టి జ్ఞానమయం కృత్వా, ఎక్కడైనా నీకు బ్రహ్మం కనబడతాడు. నీ దృష్టి మారాలిరా, అంతే. మరి గురువు ఏం చేస్తాడు అంటే దృష్టి మారుస్తాడు. అనిల్లాగా కళ్ళద్దాలు ఇస్తాడు. ఈ అద్దాలు పెట్టి చూస్తే అంతా మీకు అదే కనబడుతుంది. అర్థమైందా? గురువు వేరే ఏం చెప్పడు, గురి చూపిస్తాడు. ఏమి గురి అంటే? గురి అంటే లక్ష్యం. నీకు లక్ష్యం ఏం చూపిస్తా అంటే అఖండ మండలాకారం వ్యాప్తం. చూడండి, ఈ 0 ఇక్కడ చిన్న 0, అది కాదు ఇది. ఇక్కడ కాస్త పెద్దది తీసుకుంటే బాగుంటుందిగా అంటే అవి నా బతికినవి లేవా? ఒక్కటి కూడా. అందరు చచ్చిపోయినారు చూడరా. ఇది అఖండంగా ముక్క కాకుండా, ముక్కది మళ్ళీ చెప్తా, ఇది చాలా పెద్ద లెసన్. ప్రతి పదానికి నేను అర్థం చెప్పగలను మీకు అర్థమైతే. వ్యాప్తం ఏన చర అచరం. చరము అచరము. ఒక చీర మీద వేసిన బొమ్మలు, చెట్లు ఉన్నాయి, పిట్టలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక చీర మీదే ఉన్నారు. చూడండి, ఆ పులి ఆ సింహాన్ని, ఆ పులి ఆ సింహము ఈ మనిషిని ఇక్కడ కరుస్తున్నది. ఎందుకని అంటే ఆ ఒరిజినల్ దగ్గర కరవటల్లా, ఇక్కడ కరుస్తున్నది కదా. ఎందుకని అంటే ఇది నిజం అనుకుంటున్నావు. నేను మనిషిని, భానుమతిని అనుకుంటున్నావు కాబట్టి నిన్నెవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు. ఏమిరా, నేను ఎట్లా వ్యాపించాలి? ఇది క్వశ్చన్ మళ్ళీ. సరే, మీరు అన్నీ చెప్పారు, జీవన్ముక్తుడు ఇట్లా ఉంటాడన్నారు, అటువంటి దృష్టి మీకు వస్తుంది అన్నారు. ఆ దృష్టి నాకు ఎట్లా రావాలి? ముందు అది చెప్పండి.
ఊరికే ఊరికే రాదురా. ఏదో నా చేతి వేలు ఉంగరం అయితే ఏమో దాని దుంపదిగా నాయన తీసుకుపోరా, నాకు లేకపోతే నష్టం లేదని తీసి వెంటనే ఇచ్చేస్తా. కానీ ఇది అట్లా ఇచ్చేది కాదు నాయన. నీ బ్రెయిన్కి ఎక్కిస్తే అది పని చెయ్యాలి. అది పని చేయాలంటే వాడి బ్రెయిన్ అక్కడ ఇంకోటి ఉంది కదా, నీ బొమ్మ, నీ వస్తువు, దాంట్లో ఉండాలి. దాన్ని నీకు విధి అంటున్నా. దేంట్లో ఆ ఫార్చ్యూన్ కారు ఉందే, ఆ కారుకి ఏ ఏ పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ వర్క్ చేయాలి. ఎందుకని అద్దంలో బొడ్డమ్మ వర్క్ చేయటానికి వీల్లేదు. అద్దంలో పడ్డ బొమ్మ చేస్తున్నట్టు కనపడుతోందే కానీ ఏం చెయ్యలేదు. అక్కడ చెయ్యాలంటే నువ్వేం చేయలేవు. అక్కడ నీ బొమ్మను తయారు చేసేటప్పుడే పరమాత్మ వీడికి జ్ఞానం కలగాలి, జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు అని వాడు అనుకుని గనక ఆ బొమ్మను అనుకుంటే వాడి సంకల్పంలో ఇక్కడ నీ జ్ఞానం కలుగు. అందుకని మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యదపి సిద్ధయే యతతామపి సిద్ధానాం. నువ్వు ట్రై చేయి, ప్రయత్నం చేస్తుంటే వాడి సంకల్పంలో వాడు అనుకుంటాడు, ఒరే వీడు పాపం చేస్తున్నాడురా, వీడికి కొంచెం హెల్ప్ చేద్దాం. నువ్వు 10 అడుగులు వేస్తే ఆయన 100 అడుగులు వేసేస్తాడు. అప్పుడు మీకు ఆత్మ తెలుస్తుంది. కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్న భగవద్గీత శ్లోకం అది. అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ప్రయత్నం చెయ్యాలి. నా ప్రయత్నం ఏం లేదండి, లాభం లేదు, నేనంతా డమ్మీని, నేను నకిలీనే, ఇప్పటిదాకా నన్ను తిట్టిపోసారు కదా, నేను అట్లా చేస్తున్నట్టుగా కనపడుతున్నాను అని అంటున్నారు కదా. కాదు నాయన, అది పద్ధతి కాదు. నీ బొమ్మ అక్కడ అసలు బొమ్మ అక్కడుంది. మాయల్ ఫకీర్ ప్రాణం ఎక్కడుంది? చిలకలో ఉంది. కాబట్టి నీ బిహేవియర్ కానీ నువ్వు చేసే ప్రతిదీ పరమాత్మ అనుకుంటాట. వీడి బొమ్మని వాడికి తెలుసు, ఆయనకి తెలుసు. ఎందుకంటే ప్లాన్ అక్కడ ఉంది, ఎగ్జిక్యూషనే ఇది. ప్లాన్ ఇది కాదు, ఇది ఎగ్జిక్యూషన్. దీంట్లో వీడికేం తెలీదు, కానీ వీడు నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు. వీడు ఎప్పటి వరకు ఈ పనులన్నీ, వీడికి ఏముందంటే ఈష్ణత్రయాలు ఉన్నాయి. వీడు దాంట్లోనే కదా పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచే కూడా వాడికి తెలుసు. పుట్టక ముందు నుంచే ఏం తెలుసు అంటే, అట్లా అంటే నాకు పాలు లోపలికి వస్తాయి, నువ్వు వేలు పెట్టు, వాడు అట్లే అంటాడు. పెన్ను పెట్టు, పెన్నును కూడా చెప్తాడు కదా. అంటే ఏమిటి? నేను మరి ఇది ఎట్లా వాడికి తెలిసిందంటే, జన్మల నుంచి వాడు తాగి చస్తున్నాడు. లేకపోతే ఆ బిడ్డకు ఎవరు నేర్పించారా? మనకందరికీ మాటలు ఎవరు నేర్పించారా? అమ్మ మాట్లాడుతుంటే, మాతృభాష అని ఎందుకన్నారు? ఇంట్లో వాడు అమ్మనే చూస్తాడు, ఆమె మాట్లాడుతుంటే ఆమె నోరు ఎట్లా తిరుగుతోందో వాడి చెవితో వినివాడు కనుక్కుంటున్నాడు. నోరు అట్లా తిప్పుతున్నాడు, ఆమె నాలుకను తిప్పి నీకేం నేర్పలే. అమ్మ మాట్లాడిన మాట చెవితో వింటున్నాడు. శక్తి ఒకటేనని చెప్పడానికి నీకు ఇది రూఢి. చెవితో వింటాడు, అట్లా నాలుకను తిప్పుతున్నాడు. మనమందరం భాష ఎక్కడ నేర్చుకున్నాం? అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాం. అమ్మ దగ్గర నుంచి అమ్మ మాట్లాడే మాటలు మాత్రమే మనకు వస్తాయి. తర్వాత కొంతకాలానికి ఇంట్లో నాన్న కూడా మాట్లాడటము, అన్నయ్య అక్కయ్య వాళ్ళు మాట్లాడటము అవి వీసి ఇంకా కొన్ని నేర్చుకున్నాం. తర్వాత టీచర్ మాట్లాడటం విని ఇంకా బాగా నేర్చుకున్నాం. టీచర్ని ఇట్లే చూస్తుంటాం మనం. ఎందుకంటే ఆమె ఎట్లా నోరు చాలామంది టీచర్ని చూసే నేర్చుకుంటారమ్మా. బిహేవియర్ అంతా మనం టీచర్ని చూసే నేర్చుకుంటాం.
అందుకని బెస్ట్ టీచర్ లేకపోతే మన బిహేవియర్ బాగుండదు. నా టీచర్స్ బెస్ట్ టీచర్స్, ఈరోజు కూడా నేను అనుకుంటూ ఉంటా, మంచి టీచర్లు. అందులో వాళ్ళు ఎట్లా అంటే ఆ కాలంలో మాకు ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చేది నా 1వ క్లాస్ ఉన్నప్పుడు. 42లో పుట్టాను, 47లో మనకి స్వతంత్రం వచ్చింది. నేను 1వ క్లాసులో ఉన్నా, నాకు పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. నాకు తెలుసు అప్పట్లో టీచర్స్ అందరూ ఏమనుకునేవాళ్ళంటే ఇప్పటి వరకు మనం పరాయి పాలనలో ఉన్నాము కదా, ఇప్పటి నుంచి ఇది మన పాలన, మనమే స్వతంత్రులం, మన పిల్లల దగ్గర నేటి బాలలే రేపటి పౌరులు, అంటే రేపు మన దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఈ పిల్లలే, వీళ్ళని సరిగ్గా పెంచాలి. మనం అందరం అట్లా పెరిగాం అస్వతంత్ర భారతదేశంలో. ఈ స్వతంత్రం వచ్చింది మనకి, మన పిల్లలందరినీ అట్లా పెంచితే మన భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యం సంపాదించుకుంటుందని అప్పట్లో టీచర్లు అందరూ కాన్సన్ట్రేట్ చేసి మమ్మల్ని చదివించారు. మా కాలంలో చదువుకున్న వాళ్ళందరికీ ఇలాగే చదువు వస్తుంది. మీరు కావాలంటే 80-90 ఇయర్స్ వాళ్ళని చూడండి, వాళ్ళందరూ నేను ఇప్పుడు పద్యం ఎట్లా చెప్తున్నానో అట్లా చెప్పేస్తారు. వాళ్ళందరూ చెప్తారు. ఎట్లా తెలుసు అంటే నేను ఎక్కడో బాపట్లలో చదువుకున్నా, సార్ ఈ ఊళ్ళో చదువుకున్నాడు మున్సిపల్ హై స్కూల్లో, మేమిద్దరం కూడా ఇట్లాగే మాట్లాడుకుంటూ పద్యాలే మాట్లాడుకుంటాం. మీరందరూ అనుకోవచ్చు అమ్మా మీరు లిటరేచర్ కాబట్టి, సార్ లాయర్, ఆయనకు లిటరేచర్ సంబంధం కూడా లేదు, కానీ మాట్లాడుకుంటాం మేము. ఎందుకు అంటే మాకు టీచర్లు అట్లా చదువులు చెప్పారు, ఇప్పుడు అట్లా టీచర్లు లేరు. అందుకనే ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రాబల్యంతో పెరిగేటువంటి భారతదేశం ఉంది. ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మళ్ళీ ఎవరి చేతిలోకి పోతుందో మనకి తెలియదు కదా. ఓటుకి డబ్బులు తీసుకుని ఓటు వేసుకునే కాలం వచ్చేసిన తర్వాత దేశం బాగుపడుతుంది అనే నమ్మకం లేదు. మాకు టీచర్స్ అట్లా చెప్పారు. మా టీచర్లను గురించి ఈరోజు నేను చాలా గౌరవంగా చెప్పుకుంటాను. ఎవ్రీ సెకండ్ నేను వాళ్ళని గుర్తు చేసుకుంటాను. ఏ టీచర్ని గుర్తు చేసుకుంటామంటే ఎస్ఎస్ఎల్సి వరకు ఉన్న టీచర్స్నే. తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పటికి కాలేజీలో మరి సబ్జెక్టు ఒకళ్ళు వేరు, అక్కడ కూడా సబ్జెక్టు ఒకళ్ళే వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు 8th నుంచి మొదలు పెడితే సేమ్ టీచర్ 9th, 10th, 11th వరుసన వాళ్ళే చెప్పేవాళ్ళు. సబ్జెక్ట్ అంతా ఇట్లా చేతిలో ఉండేది వాళ్ళకి. అందుకని నా టీచర్స్ని మీ ముందర కూడా నేను గౌరవంగా మాట్లాడుకొని చెప్పుకోగలను. ఏమ్మా ఇప్పుడు ఎంతవరకు వచ్చామంటే మనం ఏకః అనేకో అహమస్మి అని పరమాత్మ సంకల్పం చేసి, ఎందుకండి ఆయన మమ్మల్ని పుట్టించాడు అన్న వాళ్ళకి జవాబు చెప్పండి. మిమ్మల్ని ఆయన పుట్టించలే, మీ కర్మ ఆయన నిర్ణయించలే కదా. దానికి ఇంకా కొంత మిగిలిన మతాల వాళ్ళు ఏం చెప్తారంటే, మిగిలిన మతాల అంటే మనలోనే ద్వైతులు అద్వైతులు ఏం చెప్తారంటే, ప్రీవియస్ జన్మలో నువ్వు కర్మ చేశావు, ఆ కర్మను అనుభవించడానికి మళ్ళీ ఇప్పుడు ఈ కర్మ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావు, రేపు వస్తుంది, అది మళ్ళీ చేస్తావు, అది ఎల్లుండి కూడా వస్తుంది, ఎల్లుండి రేపు అంటే నెక్స్ట్ బర్త్ నెక్స్ట్. ఏమ్మా ఇంకా నీ బతుకంతా ఇంతే. పోనీ పుణ్యం చేద్దాంరా అంటే రామకృష్ణ పరమహంస చెప్పాడు. మీకు చిన్నప్పుడే ఆ కథ చెప్పాను. ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని అన్నని ఏడిపించి, అంటే బడికి పోనని పిల్లలు ఏడుస్తారు కదా, బలవంతంగా పైసలు తెచ్చుకున్నాడు. ఏవో 5 పైసలో 10 పైసలో, ఇప్పుడంటే 5 పైసలు అనుకోండి, అప్పుడు కానీ తెచ్చుకున్నాడు, ఏదో తెచ్చుకున్నాడు. మొత్తానికి మీ లెక్కలో మీరు ఎంత లెక్క వేసుకుంటారో వేసుకోండి. వాడు స్కూల్ దగ్గర చాక్లెట్లు ఏవో చిన్న చిన్నవి అమ్ముతూ ఉంటారు, అది కొనుక్కుందామని తెచ్చుకున్నాడు ఆ పిల్లవాడు. అక్కడ ఒక బిచ్చగాడు, నాయనా నేను 3 రోజుల నుంచి అన్నం తినలేదు, నీ దగ్గర ఏమన్నా ఉంటే నాకు ఇయ్యను. వాళ్ళ అమ్మ చెప్పింది ఎప్పుడో, నాయన మనం తింటమే కాదు, ఎవడన్నా ఆకలి కొన్న వాడికి కొంచెం పెట్టాలి. వాళ్ళ అమ్మ ఏదో వాడి దగ్గర ఏం లేదు పెట్టడానికి. అరే నేను ఒక చాక్లెట్ తినకపోతే నష్టం ఏముంది, వాడికి ఇస్తే వాడు అన్నం తింటాడు, ఆ డబ్బులకి వాడికి అన్నం వచ్చేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో రాదు. అందుకని ఈ రోజుల్లో వస్తుంది. 10 రూపాయలు లేనిది డైరీ చాక్లెట్ అదేదో రాదు కదా, డైరీ మిల్క్ రాదు కదా.
రూపాయలకి అన్న కేంద్రంలో చంద్రబాబు అన్నం కూడా పెడతారు. ఇప్పుడు కూడా అన్నం వస్తుంది, చాక్లెట్ డబ్బులకు అన్నం వస్తుంది కదా అని అనుకుని వాడు ఆ డబ్బులు ఆ బిచ్చగాడికి ఇచ్చేశాడు. ఆ బిచ్చగాడు అనుకున్నట్ట ఈ డబ్బులతో నేను ఈ పూటకి అన్నం తినగలను కదా, కానీ దీంతో నేను పప్పు ఉప్పు ఏవో కొనుక్కుని పోతే ఆ రోజుల్లో వచ్చేవి. ఎందుకంటే నాకే తెలిసి 2 రూపాయలు కలిపితే నాకు 98 రూపాయల జీతం వచ్చేది. 1963లో 2 రూపాయలు కలిపితే తులం బంగారం వచ్చేది. 1963లో బంగారం రేటు 100 రూపాయలకు తులం కదా. 66, 67లో 200కి తులం. అట్లా మా జీతాలు కూడా పెరిగేవి, అట్లా బంగారం కూడా పెరిగేది, అంతంత పెరిగేది. ఇప్పట్లాగా ఇంతంత లక్షలు కాదు. ఈ డబ్బులతో ఇంట్లో అందరూ తినచ్చు కదా, వీడైతే ఇక్కడ ఒక్కడే అన్నం తినిపోతాడు అనుకుని వాడు పాపం అవి మరి డబ్బులు కావాలి కదా, దీంతో ఒక చిన్న ఎర్రను కొని, ఎర్ర అంటే చిన్న వానపం, ఒక బెండుకు గట్టి ఒక నీళ్ళల్లో పెట్టాడు. నీళ్ళల్లో పెడితే వీడిచ్చిన డబ్బులతో ఒక వానపావును కొనుక్కున్నాడు. దాంతో అందులో నుంచి ఒక చేప దాన్ని తిందామని పైకి వచ్చింది. చేపని పట్టుకున్నాడు. ఈ చేపని మార్కెట్లో అమ్ముకున్నాడు. వాళ్ళకి అప్పట్లో 3 రూపాయలు వచ్చింది చేపకి. ఇప్పటి రేట్లు లెక్కేసుకోవాకండి. రామకృష్ణ పరమహంస అంటే 18th సెంచరీలో ఆయన చెప్పిన సంగతి ఇది. ఆ చేపని ఎవడో ఒక ధనవంతుడు కొనుక్కుపోయినాడు, వాడు వండుకొని వాడు తినేశాడు కదా. ఈ 3 రూపాయలు పెట్టి వీడు పప్పు ఉప్పు అన్నీ కొనుక్కొని వీడు తినేశాడు. అక్కడ ఎర్ర చచ్చిపోయింది, చేప చచ్చిపోయింది, ఇద్దరు చచ్చిపోయినారు. ఏమ్మా, ఈ ఇద్దరి పాపము, వీళ్ళని చంపిన పాపం ఎవరికి వేయమంటావు అని అడిగాడు. ఎర్రని చంపింది చేప, చేపను చంపింది ఆ తిన్నవాడు, వండుకు తిన్నవాడు. వాడి పెళ్ళామో ఎవరు చేశారు మొత్తాన్ని. వాళ్ళిద్దరికీ నిజంగా పడాలి, ఎందుకంటే చంపిన వాళ్ళు వాళ్ళే. కానీ చిత్రగుప్తుడికి యమధర్మరాజు చెప్పాట, ఆ మొట్టమొదట ఆ పైసలు దానం చేశాడు చూడు, ఆ పిల్లవాడికి వేసి పారేమన్నాడు. నేను చెప్పలేమ్మా ఈ కథ, రామకృష్ణ పరమహంస చెప్పాడు. కావాలంటే రామకృష్ణ బోధామృతం, అద్వైతాన్ని నేర్చుకోవలసిన వాళ్ళు ఇనీషియల్గా చదవవలసిన పుస్తకం రామకృష్ణ బోధామృతం. ఒకటి చీర మానుకుని ఒక రామకృష్ణ బోధామృతం కొనుక్కొని చదువుకోండి, అప్పుడు మీకు చాలా తెలుస్తాయి ఇట్లాంటివి. తర్వాత మీరు ఏం చదవాలో మళ్ళీ చెప్తా. మొట్టమొదటి చదువుకోవాల్సింది చదువుకోండి, చాలా విషయాలు తెలుస్తాయి మీకు. ఆ పిల్లవాడికి ఏమన్నారట, ఇది అన్యాయం కదండి, చంపినవాడు ఒకడు, పిల్లవాడు చంపలే, పిల్లవాడు పాపం మంచి ఇంటెన్షన్తోనే దానం చేశాడు కదా. అయ్యో వాడికి తినదు, నేను ఇప్పుడే అన్నం తినొచ్చాను కాబట్టి నాకు కడుపు నిండా ఉంది, నాకు అక్కర్లేదు అని. కానీ అందుకని అపాత్రుడికి దానం చేయొద్దు. నువ్వెవడికి దానం చేస్తున్నావో వాడు పాత్రుడై ఉండాలి. ఇప్పుడు అందరూ చూడండి, పార్టీలకు పిలుస్తారు, వాళ్ళందరికీ తాగిస్తారు. పార్టీలో తాగడమే కదా చేసే పని. తాగిన వాడు ఏం చేస్తున్నాడో ఆ పాపం పార్టీలో తాగిచ్చిన వాడికి ఏమన్నాడు, ఎందుకురా వాడికి ఎందుకు ఇచ్చావురా. దాన్ని ధర్మ సూక్ష్మం అంటారు, ధర్మం కాదు, ధర్మ సూక్ష్మం. గురి ఏం చూపిస్తాడు అంటే అఖండ మండలాకారం. పరమాత్మ ఎప్పుడు కూడా ముక్క కాలేదు, వ్యాప్తం. లక్షణాలు చెప్తున్నాడు, ధర్మం చెప్పి గుణం తెలుసుకో. గుణాలు తెలిసి ఆ పదార్థాన్ని తెలుసుకోవాలి. ద్రవ్యం తెలుసుకోవాలంటే గుణం తెలియాలి, సైంటిఫిక్గా అంతే కదా. ఏదైతే వ్యాప్తం, వ్యాపించి ఉందో దేంట్లో, చరాచరములన్నింటిలో, తత్పదం దర్శితం ఏనా, ఆ పదం నాకు చూపించడం కోసం గురుదేవా నీకు దండం పెడుతున్నా, లేకపోతే నేను దండం పెట్టను. నా దండం ఎంత వాల్యుబుల్ అంటే, అరే నిజం అది, మనం అదే చెప్తున్నాం, సంస్కృతంలో చెప్తున్నాం, మనకు అర్థం కాలే. అఖండ మండలాకారం
ఏదైతే అఖండం ముక్క కాకుండా అది మొక్క పోకుండా, మనం చూడండి ఏదైనా రాయి పగల కొడితే ఇంత ముక్క పోతుంది కదా, బెల్లం గడ్డ పగల కొట్టండి ముక్కలు ముక్కలు అవుతుంది. అట్లా ముక్క కాకుండా అంటే దాన్ని పగలగొట్టడానికి వీలు లేదు, అందుకే దాన్ని ఘనం అన్నారు. వ్యాప్తం, పగలగొట్టడానికి వీలు లేకుండా అది వ్యాప్తం. ఎందుకు పగలగొట్టడానికి వీలు లేకుండా అన్నారు అంటే, గడ్డని పగలగొట్టాలంటే గడ్డ కాకుండా కొంత ఖాళీ స్థలం ఉండాలి. ఎందుకంటే నేను ఏదైనా కొట్టేదాన్ని ఎత్తాలి కదా, మరి ఇదంతా గడ్డే ఉంటే ఇంకెక్కడ ఎత్తమంటావు, ఎక్కడ కొట్టమంటావు? వ్యాప్తం, అది చూడండి ఎంత బాగుంటుందో. ఏ పదార్థమైతే అఖండంగా ఉండి వ్యాప్తమై ఉండి చరాచరములన్నింట్లో వ్యాపించి ఉండి, చరాచరములు అంటే కదిలే వాటిల్లో కదలని వాటిల్లో, తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. ఆ పదం నాకు చూపించండి అయ్యా అని దండం పెట్టారట. అది ముక్క కాలేదు, అది ముక్క ఎందుకు కాలేదో రేపు మళ్ళీ అద్దంలో చెప్తాం. అద్దం చాలా చెప్తుంది. ఒక అద్దం ఎంత పాఠం చెప్తుందంటే, జస్ట్ కాలేజీకి వెళుతూ ఇట్లా బొట్టు ఇట్లా అనుకుంటూ పోతున్నా, ఇంకా కాలేజీకి పోవాలి, సార్ అప్పుడే హార్న్ కొడుతున్నాడు. నేను ఒకసారి మొహం చూసుకుని కాలేజీకి పోయి పాఠం చెప్పాలి కదరా, వంట చేసి నేను దేవుడికి పూజ చేసి అన్నం తిని ఇప్పుడు కాలేజీకి పోవాలి. 9:20 అయిందంటే అది ఎక్కి కూర్చోవాలి. నేను స్కూటర్ అయినా కార్ అయినా ఎక్కి కూర్చోవాలి. మధ్యలో సిగ్నల్ లైట్లు పడితే ఇంకా లేట్ అయిపోయి, ఒకటి పడిందంటే వరుస అన్నీ పడతాయి, లేట్ అయిపోతుంది. లోపలి కాలేజీలోకి వెళితే 1 నిమిషం లేట్ అయినా మా ప్రిన్సిపల్ ఇట్లా చూస్తుంది, రిజిస్టర్ లోపలికి పోతుంది, ప్రిన్సిపల్ గారు ఇట్లా చూస్తారు, గడియారం మన ఎదుట, అది చాలు మనకి. అసలు పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళం రా కాలేజీకి. అప్పుడే అన్నం తిని ఉంటాము, ఫస్ట్ అవరే క్లాస్ ఉంటుంది కదా. కాలేజీలో మగవాళ్ళు రాకూడదు, కాలేజీ గేటు దగ్గరే కారు ఆపాలి, కాలేజీలో లోపలికి నడిచి వెళ్ళాలి. మళ్ళీ అది కూడా ఎంత ఆయాసం ఉండేదో, కానీ ఆ లైఫ్ ఎంజాయ్ చేసాం, చాలా బాగుండేది కదా. ఆవిడ అట్లా చూసేది, మా ప్రిన్సిపల్స్ అందరూ అట్లాగే ఉంటారు కదా. తత్పదం దర్శితం ఏనా, ఆ పదం చూపించడానికి. ఈ కాలేజీలో ఈ ప్రిన్సిపల్ ఏం లేదు. ఈ ప్రిన్సిపల్ ఎట్లా అంటే, ఆ టైంకి మనం లోపలికి వెళ్ళకపోతే డోర్ క్లోజ్. నువ్వు కర్నూలు నుంచి పో, ఇంకెక్కడి నుంచి పో, లోపలికి ఇంకా రానియరు. ముందు వస్తే కూడా లోపలికి రానియరు. రోడ్డు మీద ఉండాలి, తలుపు తెరవగానే లోపలికి వెళ్ళాలి, టైం అయిపోగానే. అసలు మీరందరూ ఎంత అదృష్టవంతులో చూడండి కదా. గురువుగారిని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడకూడదు, రంగనాథ్ లాంటి వాళ్ళు లేరు, కానీ డైరెక్ట్గా గురువుగారితో, మా గురువుగారికి అసలే హార్ట్ పేషెంటు, మీరు అందరూ వచ్చి డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, ఆయన చెప్పింది ఏదో విని వెళ్ళిపోండి, మీరే సాధన చేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇట్లా ఓపెన్గా మీరు అడగండారా నేను చెప్తాను, అలాంటివి లేవు. సాధన చేసుకొని ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండబట్టే మేము అందరం చేసామేమో అనిపిస్తుంది నాకు. మీరందరూ ఎందుకు చేయటం లేదు, 40 ఏళ్ళు ఎందుకు చెప్తున్నా అన్న. అమెరికాలో ఒక అబ్బాయి అడిగాడు, మీరు ఇన్నేళ్ల బట్టి చెప్తుంటే మీలాగా ఒక్కడికి ఎందుకు తెలియలేదని. నన్నేం చేయమంటారు, వాడి బుర్రలో నేను లేను రా నాయన అని. ఏమా తత్పదం దర్శితం ఏనా, మనం రోజు అది అడుగుతున్నాం. ఆ పదం ఎట్లుంటుందో అర్థం చెప్తుంది రేపు. ఏమ్మా, కాబట్టి ఇంకా పెద్ద అర్థం కనుక తేగలిగితే మీరు అందరికి కనపడుతుంది. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఈ అర్థంలో మీకు కనపట్టల్లా కదా, అందుకని ఈ అర్థంలో మీకు కనపడలేదని మీరు ఊహించుకోవాల్సి వస్తుంది. నేను చెప్పబోయే పాఠం ఇప్పటి వరకు చెప్పింది మీకు ఎంత తెలుసు. ఇక్కడ కూర్చున్నవాడు మాట్లాడతాడు, వాడినాడు అదృష్టంగా నీకు ఈ ప్లేస్ దొరికింది అదురా కదా. అందులో 18 ఫీట్లో ఉంటే
గురువు దగ్గర నుంచి శక్తి అంతా ప్రసరిస్తూ ఉంటుంది ఇదంతా. అందుకే మీరేం కదలరు. ఏమ్మా రేపు చెప్పుకుందామా? కానీ అప్పుడే 7:50 అయింది. కానీ నేను ముందే ఒక 15 మినిట్స్ లేట్గా వచ్చాను. అందుకని నా టైం నేను కవర్ చేసుకున్నాను. ఓం తత్సత్. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి 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 బ్రహ్మైవాహమస్మి. నేను బ్రహ్మమునే అని ఒప్పుకుంటున్నారు. నేను దేహాన్నే ముఖ్యాత్మనే ప్రాణాత్మనే జీవాత్మనే అని ఎవ్వడు అనవాకండి. మరి నువ్వెవరివేంటే నువ్వు అదే. మరి ఇదెవరు అంటే ఇది నా ప్రతిబింబం, నా ఆభాస, నా నీడ. ఎన్నిసార్లు మీకు ఈ మాటే చెప్పాను కదా. నీడని నిజమనుకుంటున్నారు, అసల్ని గాలికి వదిలేశారు. ఊరికే కూడా కాదు, అది పట్టుకోండి, నీడను వదిలేయండి. అసలు ఈ నీడ ఏమవుతుందో తెలుసునా? మనం వెలుతురులోకి వచ్చి కూర్చోగానే ఇది మనలో లయమవుతుంది. మరి వెలుతురు ఏమిటంటే జ్ఞానం అనేటువంటి వెలుతురులో కూర్చుంటే నా నీడ నాలో లయమవుతుంది. అప్పుడు నేను ఎవరుగా ఉంటాను? జ్ఞానిగానే ఉంటాను. అది జ్ఞాని అనేది ఒక క్వాలిఫికేషన్ కాదు. ఎవడు తెలుసుకున్నాడో వాడు జ్ఞాని, అంతే. ఏం తెలుసుకున్నాడు? నేను అది అని తెలుసుకున్నాడు. నీవే నేనని తెలిపిన గురువే, అది దానికి అర్థం. అది